తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం అందశ్రీ గారు ప్రముఖ కవి కళాకారుడు జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట రచించి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపేటటువంటి ఒక పాట, ఒక గేయం ఆయన రచించడం జరిగింది. ఆ రోజు ఏ సెల్ ఫోన్లో చూసినా, ఎక్కడ మీటింగ్లు జరిగినా ఖచ్చితంగా ఇదొక పాట, ఇంకోటి గద్దర్ గారు రచించినటువంటి పాట. ఈ రెండు పాటలు కూడా మరి ఎక్కడ చూసినా కానీ ఇవి ఉండేటి. మరి గద్దర్ గారిని కోల్పోయిన 2 సంవత్సరాల లోపే మరి మరొక కళాకారుణ్ణి మనం కోల్పోవడం ఈరోజు తెలంగాణ ఒక చాలా పెద్ద నష్టంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తుంది. రేపటి దినాన మరి ఆయన యొక్క అంత్యక్రియలు గట్కేసర్లో జరుగుతూ ఉంది. ఆయన ఎప్పుడు వరంగల్కు వస్తూ పోతూ ఉంటా అని చెప్పేసి ఆయన దగ్గరలో చెప్పుకునేది. అక్కడ దగ్గరలో ఉండాలని గట్కేసర్లో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. మరి అక్కడనే అదే గట్కేసర్ చౌరస్తాకు, అంటే గట్కేసర్ జంక్షన్కు మరి అందశ్రీ జంక్షన్ అని పెడితే బాగుంటుందని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా. ఇది నా యొక్క వ్యక్తిగత కోరిక కాదు, ఇది తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. ముఖ్యంగా కవులు, కళాకారులు, వాగ్గేయులు, జర్నలిస్టులు ఈరోజు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఈరోజు మనం గతంలోనే ఈ పాటకు ఎంతగానో తెలంగాణ ఏర్పడ్డప్పుడే మరి ఆయన రచించినటువంటి ఈ పాట తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మరి భావిస్తారని చెప్పేసి అందరూ అనుకున్నాం. కానీ అప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ పాటను ఈరోజు రాష్ట్రీయ గీతంగా ఒక గుర్తింపు పొందడం నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితులల్లో, ఎవరు ఊహించలేదు ఇంకా కొంతకాలం ఉండదు అనుకుంటారు. ఇంకా కొన్ని సేవలు ఆయన అందించాల్సి, కొన్ని సలహాలు, సూచనలు అందించాలి అనుకోకుండా ఈరోజు హఠాత్తుగా ఈ సంఘటన జరగడం ఈరోజు చాలా విచారకరం. చాలామందిని కూడా ఈరోజు దుఃఖ సాగరంలో నింపివేసింది. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు మరి ఒక నిఘంటువును ఈరోజు కోల్పోయినట్టుగా మరి అనుకుంటా ఉన్నారు. ఆయన ఒక్కొక్క పదాన్ని ఈరోజు దాన్ని జోడించి ఒక గీతంగా, ఒక ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా మరి తన పాటలు ఉండేది. అంతేకాకుండా ఈరోజు మానవ యొక్క విలువలు ఏ విధంగా దిగజారుతుంది అనేది కొన్ని రచనలు నిజంగా అవి మరువడే. ఆయన ఎప్పటికీ ఆయన మాటలు కానీ, ఆయన పాటలు కానీ ఈరోజు గుండెల్లో నిలిచిపోయే తీరుగా ఉంటాయి. ఆయన రచించిన పాటలు కానీ, గేయాలు కానీ ఈరోజు వచ్చే తరానికి గుర్తుండే తీరుగా మరొక మ్యూజియం కానీ అలాంటిది ఏకైనా గట్కేసర్ దగ్గర పరిసర ప్రాంతాల్లో కానీ పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా మరి మా యొక్క విజ్ఞప్తి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రేపు ప్రభుత్వ లాంఛనాలతోని ఆయన అధికారికంగా రేపు ఆయన యొక్క అంత్యక్రియలు జరగబోతున్నాయి. కాబట్టి రేపు అదే సందర్భంలో కానీ, లేకుంటే అక్కడ సరైన సమయాన్ని చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఈరోజు మనకు ఉన్న చాలామంది కళాకారులు, కవులు ఈరోజు లేకుండా పోయింది. అందులో కాళోజీ నారాయణరావు గారు కానీ, మరి నారాయణమూర్తి గారు అయితే ఎప్పుడో పోయినరు. మరి గద్దర్ గారు లేకుంటే అయినరు. ఈరోజు అందశ్రీ గారు ఉండేది. ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు అంటే ఒక గురుతర బాధ్యత, ఒక పెద్ద మనుషుల లెక్క, ఒక భీష్ముల లెక్క ఈరోజు వాళ్ళు ఉండేది. ఈరోజు వాళ్ళు లేకుండా పోయినరు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆయన యొక్క ఆయన యొక్క త్యాగాన్ని కానీ, ఆయన యొక్క ఏవైతే ఆయన మా ముందు ఉంచిండో వాటన్నిటిని కూడా నెమరి వేసుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన నిజంగా తెలంగాణకు ఒక అమరుడు. జై తెలంగాణ. అందశ్రీ గారికి జోహార్లు.